సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. శ్రీ బావిగి భద్రేశ్వర స్వామి దేవాలయ నూతన దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న బషీరాబాద్ పోలీసులు. అక్రమ ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లను పట్టుకున్న యాలల ఎస్ఐ విఠల్ రెడ్డి. శ్రీ చైతన్య పాఠశాలలో ఉపాధ్యాయుడు వర్సెస్ విద్యార్థి మధ్య గొడవ. కృష్ణవేణి కాన్సెప్ట్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలలో భాగంగా విద్యార్థినిల ముగ్గుల పోటీలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. శ్రీ బావిగి భద్రేశ్వర స్వామి దేవాలయ దుకాణ సముదాయాలను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. బుధవారం తాండూరు పట్టణంలోని ప్రముఖ దేవాలయం శ్రీ బావిగి భద్రేశ్వర స్వామి దేవాలయ పరిధిలో నిర్మించిన నూతన దుకాణ సముదాయాల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వీరశైవ సమాజం పెద్దలకు ఇచ్చిన మాట ప్రకారం దేవాలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరచడానికి తన వంతు కృషి చేశానని తెలిపారు. శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలో దాసోహం నడవాలని తనకు తమ పెద్దలు చెప్పారని, అందుకే దాసోహం నిరంతరంగా జరిగే విధంగా అన్నదాన సత్రాన్ని కూడా నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. ఇది వరకు చాలా మంది దేవాలయ రూపురేఖలు మారుస్తామని చెప్పి తప్పించుకున్నారని అన్నారు. కానీ తాము ఇచ్చిన మాట ప్రకారం దేవాలయ నూతన దుకాణ సముదాయ ఏర్పాటు కోసం ప్రత్యేక దృష్టి సాధించి చాలాసార్లు వీరశైవ సమాజం సభ్యులతో పాటు దుకాణ సముదాయాల యజమానులతో పలుమార్లు చర్చించి నూతన కాంప్లెక్స్ ను నిర్మించడం జరిగిందని అన్నారు. కొందరు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ఆపాలని హైకోర్టును కూడా ఆశ్రయించారని, ఎన్నో కుతంత్రాలు చేశారని, వారిని భద్రేశ్వరుడు చూసుకుంటారని అన్నారు. శ్రీ భద్రేశ్వరుని ఆశీర్వాదం, తాండూరు ప్రజల ఆశీర్వాదం తనకు ఉందని, అందుకే నూతన షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు. సార్ ఒక్కసారి ఇటు మేడం కొంచెం వెనక్కి జరగండి. మీరు వెనక్కి జరగండి, అందరూ వెనక్కి జరగండి. ఇంకా కొంచెం సభ్యులకు, మా సోదరులకు, పత్రికా సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ నేను ఈ కార్యక్రమము ఎలక్షన్లో అప్పుడు వీరసేవ సమాజ సభ్యులతో కూర్చొని ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో ఖచ్చితంగా మేము మీ ఎంబడి ఉంటాం. నేను అనుకుంటా
మగడిపల్లి కాడ వాళ్ళు శాంతంగా టిఫిన్ పెట్టించి భోజనం టిఫిన్ పెట్టించి మార్నింగ్ ఇడ్లీ ఇట్లా తిప్పించి లోపలికి తీసుకుపోయి చెప్పడం జరిగింది. అందరు కూడా సమాజ సభ్యులందరూ కూడా భద్రేశ్వర టెంపుల్ అంటేనే ఒక పేరు ప్రతిష్ట ఉన్నటువంటి టెంపుల్. దీనికి చాలా మటుకు మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పడమే జరుగుతుంది, కానీ డెవలప్మెంట్ మాత్రం కనపడలేదు. ఖచ్చితంగా ఈ టెంపుల్ని మార్పు తీసుకురావాలా. తాండూరు అంటేనే వీరసేవ సమాజం ఏదనుకుంటే జరుగుతుంది. ఖచ్చితంగా మేము అనుకొని మేము గెలిపిస్తాము. ఈ టెంపుల్ని మాత్రం ఖచ్చితంగా దశ మారవాలా. చాలామంది ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము ఇది చేస్తాం అది చేస్తాం దీని రూపురేఖలు మారుస్తామని చెప్పింది, కానీ ఆచరణలు ఎక్కడ కూడా పెట్టలేరు. ఖచ్చితంగా మీరు పెట్టాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా నాకు అవకాశం ఏంటి, నన్ను ఆశీర్వాదించి గెలిపేయండి. ఖచ్చితంగా భద్రేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈ టెంపుల్ని మనం అందరం కూడా కూర్చొని మంచిగా చేసుకుందామని చెప్పినాం. మీకు ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు షాపులు కట్టడమే కానివ్వండి. ఆ రోజు ఒక పెద్దమ్మ చెప్పింది నాకు, భద్రేశ్వర స్వామి టెంపుల్ అంటేనే దాసోహం అనేది ఒక చరిత్ర ఉన్నది. ఆ దాసోహంలో తాండూరు పట్టణంలో ప్రతి ఇల్లు తిరిగి వారు ఏదైతే దానం చేస్తారో వారు చేసినటువంటి దానాన్ని ఇక్కడ ఉన్నటువంటి అనాథలు, ఈ పరిసర ప్రాంతాల నుంచి ఎవరైతే వచ్చి బీదలు ఎవరైతే వచ్చి ఉన్నారో వారికి వంట చేసి పెట్టడానికి దాసోహం ఉపయోగపడతా ఉండే. గతంలో చాలా మంది ఇప్పుడు సోమన్న చెప్పినట్లు ఎక్కడ కూడా ఆశయం లేని వాళ్ళు దాసోహంలో ఉండి దాసోహంలో పెద్దలు పెట్టినటువంటి భోజనాన్ని తిని చదువుకొని మంచి అత్యున్నతమైనటువంటి స్థానంలోకి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని మధ్యన మర్చిపోయారు. ఖచ్చితంగా దాసోహం ఆ టెంపుల్ చేస్తే బాగుంటుంది, ఆ గుడికే కాకుండా తాండూరు పట్టణం కూడా బాగుంటుందని చెప్పినప్పుడు ఆ అమ్మ చెప్పినప్పుడు ఆ అమ్మ నేను అనుకున్న మాటలు ఆ పెద్దమ్మతో నా ఒక్కరికి చెప్పినట్లు కాదు, తాండూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మాట తను చెప్తా ఉన్నది. ఖచ్చితంగా నేను చేపిస్తామని చెప్పి ఆ పెద్దమ్మకి ఆ రోజు మాట ఇచ్చిన. ఆ రోజు ఏదైతే మాట ఇచ్చిందామో వారికి మాట ఇచ్చినటువంటి ప్రకారమే ఎంత ఇబ్బందులు వచ్చినా ఆర్థికంగా కొద్దిగా అటు ఇటు అయినా తప్పకుండా కట్టాలని చెప్పి పాలకవర్గానికి అప్పుడు ఎన్నుకున్నటువంటి పాలకవర్గానికి ఒకటే చెప్పిన, మనం ఒక సమిష్టి ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి కొన్ని అడుగులు ఒడిదుడుగులు వస్తాయి. ఒక మంచి పని చేసినప్పుడు కొన్ని ఒడిదుడుగులను తట్టుకొని పోతేనే మనం ముందుకెళ్తాం. ఎవరు కానీ కాష్ట చెట్టుకే రాళ్ళు కొడతారు. మనం పని చేస్తున్నాం కనుక మన మీద కూడా కొన్ని రాళ్ళు పడతాయి. మీరు బాధ అనిపించుకోవద్దు, మనం ఖచ్చితంగా ముందుకెళ్ళాలని చెప్పి ఉన్నాం. అయినా కూడా ఏ ఒక్కరు కూడా ఇది లేకుండా అందరి సహకారంతో ఈరోజు ఒక మంచి దాసోహాన్ని కట్టి రోజు వారే ఏ ఒక్కరు కూడా ఈరోజు ఆ భగవంతుడే చాలా మందికి ఈరోజు అన్నదానం కూడా ఒకరొకరు వాళ్ళు ఎవరో ముందుకు వచ్చి అన్నదానం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు పెద్దమ్మ చెప్పినటువంటి మాటలు ఈరోజు ఆ భగవంతుడు నిజం చెప్పిన విషయాన్ని మీ అందరికీ చెప్తున్నారు కూడా గర్వంగా ఉంది. అదే కాదు షాపులు ఉన్నాయి. ఈరోజు ఆ షాపు క్యాల్ చేసి కట్టిద్దామంటే నా దగ్గరికి ఆ భద్రాయ సౌకర్యం కానీ సునీల్ కానీ రవి కానీ చాలా మటుకు ఒక 10-15 మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు 20-30 సంవత్సరాల నుంచి దాని మీద ఆధారపడి ఉన్నారు. ఈరోజు 10 షాప్స్ కాల్ చేసిన తర్వాత ఏదో రాజకీయం చేసి చూసినాం. గతంలో చేస్తే మేము బజార్లో పడతాం, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు నేను వాళ్ళకి ఒకటే హామీ ఇచ్చిన, నేను ఒక వ్యాపారస్తునే, నేను కూడా వ్యాపారం చేసినటువంటి వ్యక్తినే. నేను ఒక వ్యాపారస్తుని చెప్తున్నా, రాజకీయ నాయకులాగా కాదు. మీరు నన్ను నమ్మండి, మీరు ఒక రూపాయి కూడా పెట్టవలసిన అవసరం లేదు, డబ్బులు కూడా మొత్తం నేనే పెట్టి కట్టిస్తా, తర్వాత మీకు ఏంటని చెప్పిన. కానీ వాళ్ళే ముందుకు వచ్చి నాతో అయితే డబ్బులు పెట్టేయలేరు, కానీ వాళ్ళే కొద్దిగా ఇబ్బంది పడ్డా మనం చెప్పినప్పుడు మంచి పుష్టితో ఇంటికి వచ్చేస్తుంది. మళ్ళీ షాపులు ఏదైనా కాల్జీతం నడకాల మళ్ళీ ఎవరో నలుగురు వచ్చి ఇచ్చేసరికల్లా మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ ఇబ్బంది పడేది. ఇట్లా ఒక్కసారి కాకుండా వాళ్ళు 4-5 సార్లు 10 సార్లు ఒకసారి హైదరాబాద్ పిలిపించుకొని
వాళ్ళతో మీటింగ్ పెట్టించి వాళ్ళని ఒప్పించి మీరు ఎవ్వరు చెప్పిన నమ్మకండి, కొంతమంది అభివృద్ధిని అడ్డుకోవడానికి చెప్తా ఉన్నారు, వారి మాటలు నమ్మకండి, నేను గట్టిస్తా, నన్ను నమ్మనంటే నన్ను నా మాట విని వాళ్ళు కూడా కాల్ చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారికి ఆ రోజు చెప్పినటువంటి మాట ప్రకారమే ఈరోజు షాపింగ్లు కూడా ఆ 17 షాపులు ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకు కూడా కట్టించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదే కాదు, మనం ఒకటే అనుకున్నాం, ఈ టెంపుల్ మనకు ఎంత ఆదాయం వస్తుంది కాదు, ఈ టెంపుల్ భద్రేశ్వర టెంపుల్ అంటేనే చాలా మంది మన తెలంగాణనే కాకుండా కర్ణాటక నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తారు. వారికి వచ్చినందుకు ఒక బాగుండాలా, ఒక చూస్తే ఒక మంచి ఇంప్రెషన్ కలగాల, ఒక టెంపుల్ అనేది మంచి ఇంప్రెషన్ కలగాలని చెప్పే విధంగా చెయ్యాలనేదే మీరు ఆ రోజు నేను ఇంట్లోకి వచ్చినప్పుడు నాకు ఏదైతే చెప్పిందో మీ మాట నిలబెట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ షాపింగ్ కాంప్లెక్స్ చేయడం జరిగింది. తెలుసో తెలియకుండా ఈరోజు అప్పుడు ఉన్నాడు మన కిరణే షాప్స్ చుట్టుముట్టు కాకుండా లోపల కూడా అన్నింటినీ కూడా మ్యాప్ వేసుకొని వచ్చినప్పుడు నేను మాకు చెప్పింది సమాజం అందరూ కూడా సమాజ పెద్దలు ఇక్కడంతా కూడా షాప్స్ కడితే లోపల షాపులు కడితే ఇబ్బంది అవుతుంది, లోపల షాప్ వద్దు, చుట్టూ కంపౌండ్ వాళ్ళకి రౌండ్గా షాపులు కట్టుకుందాం, ఇక్కడంతా కూడా ఓపెన్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి బసవరాజు సార్ కానీ వీళ్ళంతా కూడా పెద్ద మనుషులు నాకు చెప్పింది. ఒక మంచి ఆలోచన మీరు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేద్దాం, ఇంకా ఏదైనా మీరు మంచి సూచనలు ఇవ్వండి, ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి సూచనలు ఇంప్లిమెంట్ చేద్దాం. ఎలక్షన్స్ ఉన్నప్పుడే ఎవరి పార్టీ వాళ్ళు చూసుకుందాం. ఇప్పుడు వీరసేవ సమాజం అనేది భద్రేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది, దానికి సూచనలు సలహాలు చేయండి అంటే మీరు చెప్పినటువంటి వాళ్ళు చెప్పినటువంటి సూచనల మేరకే ఇక్కడ ఉన్నటువంటి షాపులు కూడా తీసేయడం ఓపెన్ పెట్టడం జరిగింది. ఇది ఖచ్చితంగా సమాజానికే ఈ గుర్తింపు తగ్గుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదని చెప్పి కూడా నేను వారికి ప్రత్యేకంగా తాండూరు ప్రజల తరపున వారికి ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నాను. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంపుల్కి ఉన్నటువంటి అసెట్ శిశు మందిర్ ఉన్నది, దాంట్లో వేద పాఠశాల పెట్టాలని చెప్పి కూడా అడుగుతున్నారు. ఖచ్చితంగా మీ అందరూ కూడా మన దగ్గర వేద పాఠశాల కావాలని మీరు చెప్తా ఉన్నారు కనుక మీరు అందరూ ముందుకు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అధికారులకు అందరూ కూడా చెప్పి దాంట్లో ఏ విధంగా మీరు చేసుకుంటారో మీకు మొన్ననే నన్ను వచ్చి అడిగారు, వీలైనంత వరకు తొందరగా అది కూడా ఇప్పించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఏదే కానీ ఇప్పటికీ కొంతమంది దీంట్లో ఈరోజు ఇనాగ్రేషనే కావద్దు, అయితే ఎమ్మెల్యే గారికి ఏదో మంచి పేరు వస్తుందో, మాకు అధికారం ఉన్నప్పుడు మేము చేయలేకపోయినాం, దీన్ని అడ్డుకోవాలా, ఈరోజు ఇది కూడా కావద్దని చెప్పి ఈరోజు కూడా హైకోర్టుకు స్టేకి వెళ్ళింది కొంతమంది. ఇప్పటికి కోర్టులో ఉన్న వాళ్ళు భద్రేశ్వర గుడి ఆశీర్వాదం, తాండూరు ప్రజల ఆశీర్వాదం నాకు ఉంది కనుక ఆ భగవంతుడు వాళ్ళ కోర్టులో కూడా ఇక్కడ నిర్దేశించిన దీంట్లో ఏ ఒక్కరికి కూడా ఏం కాదు. ఈ రోజు నుంచి ఆ షాపు వాళ్ళు నడుపుకోవచ్చు, ఆ కోర్టులోని బోర్డులు వాళ్ళందరినీ కూడా నేను చూసుకుంటా. ఆ భద్రేశ్వర స్వామిని వాళ్ళకి ఇంకా ఇప్పుడైనా బుద్ధి చెప్పాలా, ఆ కోర్టులో కూడా ఒక మంచి పని చేసినప్పుడు సహకరించాలని చెప్పి నేను ఆ భద్రేశ్వర స్వామిని ఒకటే వేడుకుంటా. కానీ వాళ్ళు మా లాభం చేస్తున్నా, వాళ్ళు పాపం చేస్తున్నా, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తా, వాళ్ళ దగ్గర కూడా నేను ఓదర్చుకోలేను. భగవంతుడు ఉన్నట్టు చూసుకుంటాడు వాళ్ళని. కానీ మనం మీ ఆశీర్వాదంతో ఖచ్చితంగా మంచి పని చేసుకుంటాం. వేదమే నాకు ఒక అవకాశం ఇచ్చింది, నేను ఆ రోజే చెప్పిన ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది రానియను. 6 గ్యారంటీలు మా పార్టీ తరఫు నుంచి ఇస్తే 7వ గ్యారంటీగా నేను చెప్తా ఉన్నాను. ఏ ఒక్క వ్యాపారస్తులు కూడా గతంలో మీరు చెప్పారు మాకు బయటికి పోవాలంటే ఇబ్బంది అవుతా ఉన్నది, మాకు ఏ పని చేసుకోవాలన్నా ఒక ట్యాక్స్ మాతో వసూలు చేసుకుంటున్నారని చెప్పి, అలాంటిది జరగదు, మీకు ఎక్కడ కూడా జరగకుండా ఖచ్చితంగా ఉన్నటువంటి వీరశైవ నారీమణులు, వీరశైవ బంధుమిత్రులకు అందరికీ నా శరణార్థులు మరియు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనోహరమ్మ గారు మాకు ఇచ్చిన బాధ్యతను మేము కంప్లీట్ గా చేసినామంటని మేము అనుకుంటున్నాము. దానికి గాను డిసెంబర్లో మా పదవి స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ 4 months లోనే
అసలు అత్యంత ప్రియమైన భద్రేశ్వరునికి ఏంటంటే అన్నదాసోహం, అన్నదాత ప్రియుడు అతను. అదే మేము కంప్లీట్ గా చేసినాము. దానికి గాను అన్న సపోర్ట్ ఎంతో ఉంది మాకు. దాని తర్వాత జాతర కానీ చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాము. దాని తర్వాత ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చాలా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా అయినాయి. దానికి గాను మా ఎమ్మెల్యే అన్నగారికి మరియు చైర్మన్ కి, మా డైరెక్టర్లకి, వీరశైవ సమాజం సభ్యులందరికీ, మా వీరశైవ మహిళలకు కూడా ఎంతో మనస్ఫూర్తిగా శరణార్థులు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. గంగా జలం మస్తకే వామాంగే గిరిరాజ రాజతనయా జాయా భవానీ సతి నందే స్కంద గణాదినాథ సహిత శ్రీ కేదారనాథ ప్రభు కేదారాంచల సంస్థితోయి సతతం కూర్యా సదా మంగళం, కూర్యా సదా మంగళం. ప్రథమత ద్వాదశ జ్యోతిర్లింగం లోపల సాక్షాత్ విశిష్టమైనటువంటి కేదారేశ్వర చరణంలో నమస్కరించుకొని, అలాగే ఈరోజు తాండూరు నగరంలో భద్రేశ్వర దేవస్థానంలో ఈరోజు దాసోహ మంటపం ఉద్ఘాటనమైంది. కొంచెం మాకు లేట్ అయింది అయితే కానీ, ఎందుకంటే సర్వదాన ప్రధానేషు అన్నదాన ప్రధానం. ఎందుకంటే ఈ మనిషికి 84 రాశి జీవరాశి లోపల మనిషికి ఏముంటేవి సంతోషం ఉండదు. మనిషికి కావాలి ఎందుకంటే జలం, అన్నం, సుభాషితం. ఎందుకంటే 3 రత్నాలున్నాయి. మనిషికి నీళ్లు కావాలి, మరి అన్నం కావాలి, మరియు మంచి మాటలు కావాలి. అలాగే ఈరోజు ఈ భద్రేశ్వర క్షేత్రంలో, ఎందుకంటే సాక్షాత్ భద్రేశ్వర అంటే వీరభద్ర స్వరూపమే. సాక్షాత్ ఈ భద్రేశ్వర క్షేత్రంలో ఈరోజు దాసోహ ఉద్ఘాటన చేసినటువంటి ఎమ్మెల్యే గారు, మన బావగి క్షేత్రం నుంచి సాక్షాత్ మూల బావగి నుంచి వచ్చినటువంటి బసయ్య స్వామి వేదమూర్తి శాస్త్రి గారు, అలాగే ఇక్కడ వచ్చినటువంటి అందరూ శుభక్తులు, ఇక్కడ తెలిసినటువంటి మాతృశక్తి, పితృశక్తి. ఎందుకంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అందరూ ఇక్కడ. పంచ భూతాలు కదా, పృథివీ, అగ్ని, వాయు, జలం, ఆకాశం. ఎందుకంటే ఈ జీవంలో ఈ మనిషికి కావలసిన పంచ మహాభూతాలు. ఎప్పటిదాకా ఈ జీవంలో పంచ మహాభూతాలు నివసించుంటాయో ఈ జీవనమే సాక్షాత్ ఈ శివం కాదు, ఇది జీవాత్మ కాదు, ఇది పరమాత్మ. ఈ జీవనంలో పంచమహాభూతాలు ఒక్కటి తక్కువైనవి ఈ జీవానికి ఏమంటారు తెలుసు. అందుకే ఇక్కడ సాక్షాత్ కేదార్నాథ్ నుంచి ద్వాదశ జ్యోతిర్లింగంలో కేదార్నాథ్ జ్యోతిర్లింగం. జ్యోతి అంటేనే ప్రకాశం. ఎందుకంటే అంధకార అజ్ఞానాన్ని తొలగించి వెలుతురు చేసి జ్ఞానాన్ని ఇచ్చి సాక్షాత్ జ్యోతిర్లింగ స్వరూపంలో ఇక్కడ ఆశీర్వాది మీకు దొరికింది ఈరోజు. అలాగే మీకందరికీ సాక్షాత్ కేదారేశ్వరుడు ఇక్కడ మనకు నిన్ననే ఫోన్ చేసి ప్రవీణ్, రోహిణి అక్క, జల్లు గారు మనకు నిన్న ఫోన్ చేసి చెప్పారు ఇక్కడ వస్తే మంచిగా ఉంటుంది, పెద్ద ప్రోగ్రాం ఉంది, ఆశీర్వాద రూపంలో. ఇక్కడ మీరు అందరికీ కేదారేశ్వరు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి అందరినీ కాపాడాలని ప్రవర్తిస్తూ 2 నిమిషాలు మాట్లాడిన విశ్రామిస్తున్నాం. ఓం శాంతి. కేదారేశ్వర భగవానికి, మధవేశ్వర భగవానికి నమ. పార్వతీ పదే శివ హర హర మహాదేవ. స్వామివారికి పాదాభివందనలు. వారి యొక్క అమూల్య స్వామివారికి కేదార్నాథ్ నుంచి మన దగ్గరకు వచ్చి మనకు మంచి 4 మాటలు చెప్పినందుకు తాండూరు పక్షాన, తాండూరు ప్రజల పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారితో పాటు మన భద్రేశ్వర వంశానికి చెందినటువంటి భద్రేశ్వరుడు భద్రయ్య స్వామి గారికి, బసయ్య స్వామి గారికి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారు చెప్పినట్లు ఇంకా కూడా కొన్ని టెంపుల్కు ఇక్కడ కావాల్సినటువంటి
స్వామివార్లకు అకామిడేషన్ ఉండడానికి కొన్ని రూమ్స్ కావాలని చెప్పి ఉన్నారు. జాతరలో ఉన్నప్పుడు ఆ జాతర సామాగ్రి పెట్టుకోవడానికి కూడా కొన్ని వసతులు కావాలని, కొంత గోదాం టైప్ కావాలని చెప్పి ఉన్నారు. ఖచ్చితంగా వారి సూచనల మేరకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి పవన్ కౌర్ గారికి ఖచ్చితంగా వారితోనే ఖచ్చితంగా చేయించుకుందాం. మీ అందరి సహకారంతో ఖచ్చితంగా చేయించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా మరొకసారి మన స్వామి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాం. प्रथमवाधे जम्बूद्वीपे वर्धवृद्धे वर्धकण्डे मेरो दक्षिण दिग्भागे त्रिदैलस्य वायव्य प्रदेशे ताण्डूर महानगरे श्री भाविकीभद्रेश्वर स्वामी देवता चरणसन्निधौ व्यावहारिक चान्द्रमानेन अत्युद्बद्धमानेन 1947 श्री विश्वावसुनाम संवत्सरे पुष्यमासे हेमन्त ऋतौ कृष्णपक्षे दक्षिणायने चवितिम्यां तिथौ मघा नक्षत्र युक्तस्य बुधवासरे प्रातःकाले शुभ नक्षत्र शुभ योगे शुभ करणे एवं विशेष विशिष्टाय अस्यां शुभतिथौ मम गोत्रोद्भवस्य पत्नुल गोत्रोद्भवस्य यजमानस्य श्री पुय्यरि मनोहर रेड्डी नामधेयस्य तद्धर्मपत्नी चिरंजीवी लक्ष्मी सौभाग्यवती श्रीमती अरुणा नामधेयस्य सकुटुंब सपरिवार समेतस्य ఎవరి గోత్రం అనుకోండి अस्माकं सह कुटुंबान क्षेम धैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ फलं प्राप्त्यर्थं दैव प्रीत्यर्थं संभवितकल्पोक्त प्रकारेण यावत् शक्ति श्री गुरु भाविकीभद्रेश्वर स्वामी देवताभ्यो नमः. भाविकीभद्रेश्वर स्वामिने नमः. ओम हिरण्यपात्रं मधोपूर्णं ददाति मधुव्यो सामेदे एकदा ब्रह्मण उपारते एकदैव यजमान कर्पूरामया योगिरामया सुप्रमदगणार्या सोया अन्नपूर्णा देवी माता की जय. सर्वे जना सुखिनो भवन्तु. ओम राजाधिराजाय प्रसन्नताये नमो वयं वै श्रवणाय गुरुमये समे कामान् कामकामाय मत्यो रामेश्वर वै श्रवणोदनाद कुबेराय वै श्रवणाय महादेवाय नमः. ओम ब्रह्म ओम वायु ओम आत्मा ओम सत्य ओम सर्वम ओम तत्परो नमः. अंतःसर्वदेशो गृहायां विश्वमादिरो त्वमेकस्वं जकार स्वमिन्द्रस्व रुद्रस्व विश्वस्वं ब्रह्मातो प्रजापते कंदरा भावो ज्योतिरसोमृतं ब्रह्मभूर्भुवस्वरो ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा
तस्मै ब्रह्मज ब्रह्माज आयुर्वेदो प्रजान्दतु దుకాణ సముదాయం యొక్క దుకాణ యజమానులు బి నారాయణ, ప్రవీణ్ కుమార్, పరశురామ్, భద్రయ్య, ఆమ్మ సాగర్ ఈ దుకాణ నిర్మాణ సమయంలో మంచి ఈ సందర్భంగా బావిగి భద్రేశ్వర స్వామి రెన్యువేషన్ కమిటీ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ తన హయాంలో జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని, దేవాలయంలో నిత్య అన్నదానం కోసం అన్నదాన సత్రాన్ని నిర్మించామని చైర్మన్ పటేల్ కిరణ్ తెలిపారు. దేవాలయ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, వీరశైవ సమాజం పెద్దలు, వీరశైవ యువదల్, తాండూరు పట్టణ పుర ప్రముఖులు తనకు అండగా ఉన్నారని తెలిపారు. అంతకుముందు దేవాలయ పూజారులు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని పూర్ణ కుంభంతో దేవాలయానికి ఆహ్వానించారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ రినోవేషన్ కమిటీ సభ్యులు జాకా సంగమేశ్వర్, కోటం సిద్ధలింగం, జొల్లు రోహిణి, సురేష్, గాండ్ల వీరన్న, బస్వరాజ్, ప్రశాంత్, కిరణ్ కుమార్, వీరశైవ సమాజం, వీరశైవ యువదల్, వీరశైవ అక్క మహాదేవి మహిళా కమిటీ, జంగమ సమాజం ప్రతినిధులు, తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, రవి గౌడ్, మాజీ డిబిసి సభ్యులు పట్లోల నరసింహులు, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, రాము, దేవాలయ ఈఓ శేఖర్ గౌడ్, ప్రముఖ జ్యోతిర్లింగం కేదార్నాథ్ శివలింగ ప్రధాన పూజారి శ్రీ హేమావత్, శ్రీ బావిగి భద్రేశ్వర స్వామి వంశస్థులు భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. 2024 నాడు నుండి నేను శ్రీ బావిగి భద్రేశ్వర రెన్యువేషన్ కమిటీ చైర్మన్ గా నియమితమైన వెంటనే దేవాలయ జాతర ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉత్సవాల్లో 6 రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా దీపకాంతులు నిర్వహించి చివరికి లంకదానం వైభవంగా నిర్వహించడం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా వీరశైవ సమాజ సభ్యులు మరియు వీరశైవ యువత సభ్యులు పుర ప్రముఖుల సహకారంతో జాతర ఉత్సవాలను నిర్విఘ్నంగా సహకరించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈ దేవాలయం ప్రతినిత్యం అన్నదానం నిర్వహించేందుకు అనేక కారణాల వల్ల అన్నదానం ఆగిపోయింది. మళ్ళీ నిత్య అన్నదానం బుయ్యని శ్రీ మనోహర్ రెడ్డి అన్న గారి ఆశీస్సులతో అన్నదాన సత్రం కట్టడం జరిగింది. ఇటు దాసోహ నిర్మాణానికి మన వీరశైవ సమాజం సభ్యులు మరియు వీరశైవ యువత సభ్యులు ప్రముఖులు కోరిక మేరకు నిత్య అన్నదాన సత్రం నిర్మించాలనే దృఢ సంకల్పంతో ఎండోమెంట్ వారికి నిర్మాణ మ్యాప్ పంపించగా వారు అన్నదాన సత్రాన్ని నిర్మించడానికి మ్యాప్ అనుమతి పత్రాన్ని ఇచ్చారు. దీన్ని డొనేషన్ స్కీమ్ క్రింద నిర్మించడం జరిగింది. ఈ అనుమతి ఇచ్చినందుకు అన్నగారికి ఎంతో కృతజ్ఞతలు ఇస్తున్నాను. ఈ 4 నెలల కాలంలో అన్నదాన సత్రం నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణానికి కొంతమంది భక్తులు విరాళాలు ఇచ్చినారు. వారికి భద్రేశ్వరుడి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుచు దాసోహ నిర్మాణం విరాళంగా ఇచ్చిన వారికి దాసోహ నిర్మాణం ఇంకా అసంపూర్తిగా ఉంది. దాతల సహకరించవచ్చు. వచ్చిన నూతన కమిటీ ఈ నిర్మాణానికి పూర్తి బాధ్యతలు వహిస్తుందని చెప్పడం జరుగుతుంది. దేవాలయ ఆధీనంలో ఉన్న పురాతనమైన దుకాణాలు నూతనంగా నిర్మించాలని సదుద్దేశంతో శ్రీ శాసనసభ్యులు మనోరన్న గారికి విన్నవించడం జరిగింది. విన్నవించిన వెంటనే మనోరన్న గారు చేద్దామని చెప్పి ఒక అడుగు ముందుకు వేసి వారితో మాట్లాడి 17 మంది దుకాణదారు సముదాయంతో వారితో మాట్లాడి సంప్రదించి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి 1కి 10 సార్లు ఆలోచన చేసి దానిని నిర్మించడం జరిగింది. ఈరోజు వాటిని ప్రారంభించుకున్నకు ముందుగా ఏ దుకాణంలో ఎవరున్న రక్ష వారికే ఆ దుకాణం కేటాయించదనేది, అవే కాకుండా ఇంకా కొన్ని దుకాణాలు నిర్మించే అవసరం ఉన్న వారికి అట్టి దుకాణాలు ఇవ్వనైనది. ఈ దుకాణంలోనూ ఎండోమెంట్ సూచించే మ్యాప్ ప్రకారమే మరియు వారు ఇచ్చిన అనుమతి అనుసరించే నిర్మించడం జరిగింది. పై నిర్మాణాలను నిర్మించడానికి ఎన్నో అడ్డంకులు అవంతరాలు ఉన్నప్పటికీ నా వెన్నంటూ ఉండి దేవాలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందించిన మనోరన్న గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక ముందు వచ్చే దేవాలయ కమిటీ జాతర ఉత్సవాలు నిర్వహించుటకు షెడ్డు మరియు పూజారులకు గదులు
స్వాములకు వచ్చిన వారికి గదులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుచున్నాము. దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుటకు సహకరించిన ఎమ్మెల్యే శ్రీ మనోహర్ రెడ్డి గారికి, వీరశైవ సమాజ సభ్యులకు, నా తోటి డైరెక్టర్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. బషీరాబాద్ మండల కేంద్రంలో నకిలీ సర్టిఫికేట్లను, నకిలీ ఆధార్ అప్డేట్ మరియు భూములకు సంబంధించిన నకిలీ ఈసీలు, పహనీలను తదితర వాటిని తయారు చేస్తున్న ఓ వ్యక్తిని బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయకులకు మాయమాటలు చెప్పి ఒరిజినల్ సర్టిఫికేట్లుగా నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేశాడు ఓ ప్రబుద్ధుడు. తాండూరులోని ఓ వ్యక్తి సహాయ సహకారంతో ఫోటోషాప్ లో ఎడిటింగ్ చేసి అమాయక ప్రజలకు అవసరమైన జనన, మరణ ధృవీకరణ పత్రాలతో పాటు ఎలాంటి డాక్యుమెంట్ నైనా సృష్టిస్తూ భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. మంగళవారం మోసపోయిన ఓ యువకుడు బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు అందజేయడంతో బషీరాబాద్ ఎస్ఐ నుమాన్ అలీ డూప్లికేట్ మీ సేవా సెంటర్ ను తనిఖీ చేసి నిర్వాహకుడిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు ఎస్ఐ నుమాన్ అలీ తెలిపారు. ఇలాంటి నకిలీ డాక్యుమెంట్లను తయారు చేసేవారు తాండూరు పట్టణంలో ఇంకా 4 వ్యక్తులు ఉన్నారని విశ్వసనీయ సమాచారం. ఇవి సర్టిఫికెట్లు మీ సేవ ఉంది, ప్రమోద్ మీ సేవ నుంచి నీకు లింక్ అంటే ఇంకేం లేదు. అప్లికేషన్ ఆయన దగ్గర చేస్తా, ప్రింట్ అన్న ఆయన దగ్గర తీసుకుంటా అంతే. మీ దగ్గర ఏం లేదు. నేను ఓన్లీ అప్లికేషన్స్ ఒకటి తీసుకుంటా, అప్లికేషన్ ఏమో ఆయన దగ్గర చేస్తా, ప్రింట్ తీసుకుంటా ఆయన దగ్గర అంతే. కస్టమర్ ఇష్టం మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ నా దగ్గర ప్రమోద్ ఉందా? ప్రింట్ ఇది ప్రమోద్ దగ్గర తీసుకున్నాను. ప్రమోద్ దగ్గర నుంచి తీసుకుంటా. మొబైల్ నెంబర్ లింక్ ఉంటేనే చేస్తాం. మొబైల్ లింక్ ఉంటే మనం కూడా అంటే ఆధార్ లో మొబైల్ నెంబర్ లింక్ ఉంటేనే డిస్ట్రిక్ట్ పర్సన్ వచ్చి మా దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఫేక్ ఇచ్చేది. బర్త్ సర్టిఫికేట్ ఇచ్చినామని బర్త్ సర్టిఫికేట్ నేను ఇవ్వలేదు సార్. ఒకసారి ఒక పని చేసి ఏ పేరు నీ పేరు ఒక మా దగ్గర సర్టిఫికేట్ వచ్చింది, అది ఎంత వాస్తవమో అది ఎవరు ఇచ్చిందో చూపి చెప్పుకొని వస్తుంది. ఓకేనా? నేను అప్లికేషన్ సర్టిఫికేట్ నేను ఇవ్వనండి, వేరే వాళ్ళు ఇస్తారు. ఎవరు ఇచ్చింది? అశోక్ అని ఉన్నాడు, ఆయన ఇచ్చినాడు. ఏమంటారు అశోక్? తాండూరులో నీవు ఇచ్చినవంట కదా. నేను ఇస్తాను, నేనే ఇచ్చినానా. అది అప్లికేషన్ చేసింది ఎవరంటే అశోక్ చేసింది. అశోక్ పీడిఎఫ్ పెట్టి అంతే. నీ దగ్గర వచ్చినట్టుగా డబ్బులు నీకు ఇచ్చింది, నీ అకౌంట్లో వేసింది. నాకు వేసిండు, నేను ఆయనకి వేసినాను. నేను ఆయన అంటే ఎవరు? అశోక్ ఉంటాడు ఒక ఆయన, ఆయనకి ఇచ్చిన నేను. అశోక్ ఎవరు? తెచ్చిన ఆయన వేసిన సర్టిఫికేట్ నేను చేయలేదు, చేసేది ఆయన. నీకు సంబంధం లేదా? లేదు. యాలల మండలంలో వివిధ ప్రాంతాల నుండి అక్రమ ఇసుకను తరలిస్తున్న 5 ట్రాక్టర్లను యాలల పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేనందున మంగళవారం ఉదయం యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి ట్రాక్టర్లను పట్టుకొని తనిఖీలు నిర్వహించి యాలల పోలీస్ స్టేషన్కు తరలించారు. తాండూరు పట్టణం ఆదర్శ్ నగర్ పాతకుంటలోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థి ఉపాధ్యాయుడి మధ్య గొడవ జరిగింది. ఓ ఉపాధ్యాయుడు విద్యార్థి తప్పు చేశాడని సర్ది చెప్పడానికి బదులుగా విద్యార్థిని విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో తనను ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా దాడి చేశారని ఇంటికి వెళ్లి తన తల్లితో చెప్పడంతో తన కొడుకును ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా దాడి చేస్తారా అంటూ ఆగ్రహంతో ఓ విద్యార్థి సంఘం నాయకుడికి తెలపడంతో ఆ నాయకుడు ఉపాధ్యాయునిపై దాడి చేశాడు. అవమానానికి గురైన ఉపాధ్యాయుడు తన అనుచరులతో పాఠశాలకు చేరుకొని విద్యార్థితో నా అనుచరులు వచ్చారు, మీ వారిని మళ్లీ పిలువు దమ్ముంటే అని విద్యార్థిని రెచ్చగొట్టారు. దీంతో విద్యార్థి తిరిగి తన తల్లి, అన్న తదితరులను పాఠశాలకు పిలిపించుకున్నారు. దీంతో ఇరువురు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. చివరికి పాఠశాల యాజమాన్యం జోక్యం చేసుకుని ఇరువురిని పిలిచి రాజీ కుదిర్చారు. దీనికంతటికి కారణం కేవలం శ్రీ చైతన్య యాజమాన్య సమన్వయ లోపంగా అటు ఉపాధ్యాయునిపై ఇటు విద్యార్థిపై దృష్టి సాధించక యాజమాన్యం అసమర్థంగా వ్యవహరించడం వల్ల ఈ వ్యవహారం ఇంతవరకు వచ్చిందని పలువురు అనుకుంటున్నారు. సస్పెండ్ చేయమని లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. కానీ మనం ఇది ఇష్యూ పెద్ద ఇదే అవుతుంది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తాను. ఎందుకంటే ఎక్కువ మంది ఇంతమంది నువ్వు కూడా కంట్రోల్ చేయలేవు.
నవీన్ గౌడ్ నేను యాజ్ ఏ లెక్చర్గా నేనే ఒక 10 మంది పిల్లలు కంట్రోల్ చేయలేదు. నేను తీసుకుంటే ఒక ముగ్గురు ఉండండి, నవీన్ ఉండని, మీకు నీకు నీ ఫేవర్గా ఉన్న ఒక ముగ్గురు ఉంటే చాలు. మీరు వీడియో తీసుకోండి, వాళ్ళు అపాలు చెప్పిన వీడియో తీసుకోండి. నీ పాయింట్ అయితే కరెక్ట్ ఉందా? నువ్వు చెప్తున్నావు ఇప్పుడు ప్రిన్సిపాల్ వచ్చిండు చూస్తుంటే వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు ఇంతమంది పనిలోకి వచ్చిరా మాట్లాడి లోపల మేము ఉన్నాం కదా, మేము ఎందుకున్నాము? నిన్న మీరు వీడి పైన దాడి చేశారు సార్. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇదే అవుతుంది సార్. ఉందామంటున్నారు. నిన్న దాడి చేశారు, 24 గంటలు అయింది. దాడి జరిగి 24 గంటలు అయింది. ప్రిన్సిపల్ ఏం యాక్షన్ తీసుకున్నారు? స్టాఫ్ ఉంది ఇంకా వీళ్ళకి అదే నీకు ఇంకో ఇంకోటి ఏమైంది, దాడి ఎలా జరిగిందంటే రాజకీయ బలంతో దాడి జరిగింది. అది ఎందుకు ఖండించలేదు ప్రిన్సిపల్? స్కూల్ రాజకీయం అది మాకు కావాలి. అరే ఒక లీడర్ అన్నప్పుడు వాడు రారాదు, స్కూల్ దాంట్లోకి రారాదు. వానికి అసలు ఆయనకు వచ్చే హక్కే లేదు. ఒక తండ్రికి కొట్టండి, వేరే వాళ్ళు వచ్చి ఎట్లా కొడతారు? మాకు న్యాయం జరిగినంత వరకు మేము ఈయన కూర్చుంటాం. అది పని చేసుకోవాలి. ఎవరు సపోర్ట్ వచ్చారు కదా సార్, మూమెంట్ మంచి మనిషి అందరూ ఒకలాగా ఉంటారు. ఇప్పుడు ఒకరు ఆవేశంగా మాట్లాడుతుంది, మీరు ఎంత నీట్గా మాట్లాడారో ఆయన మాట్లాడతారు, నేను మాట్లాడలే. డిఫికల్ట్ ఉంటుంది. మంచి మెంటాలిటీ డిఫికల్ట్ ఉంటుంది. బాధనే ఇప్పుడు మీకు ఈరోజు వస్తున్నాయి, మీకు రేపు వస్తాయి. ఏమంటున్నా, రేపు మాట్లాడినాక వస్తే దాని వేరేనే ఉంటుంది, అది వేరేనే ఉంటుంది. డైరెక్ట్ కంప్లైంట్ చేయాలి. ఇవన్నీ మాట్లాడాలి మాట అంటున్నా. ఇక్కడ వాళ్ళకి మంచి ఇది స్కూల్ అనుకుంటారా? టీచర్స్ ఉన్నారా? రౌడీ షీటర్స్ ఉన్నారా? Otherwise, నేను వెళ్తాను ఎంపీ ఆఫీస్ కా డిఓ ఆఫీస్ కా నేను కంప్లైంట్ చేస్తాను. Sir, it is not at all correct, sir. It's not. మేడం ఏమైంది? ఏం చేస్తారు? మీరు నలుగురు వస్తారు, ఇప్పుడు మాట్లాడతారు, వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత టార్గెట్ అయ్యేది ఎవరు? అరే ప్రతిసారి మా పిల్లల్ని టార్గెట్, 10th క్లాస్ పిల్లల్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టున్నారు ఇక్కడ పీటీస్ అందరు పట్టుకుంటారు. పిల్లలు సార్, అవుటర్ సార్ కమింగ్, అవుటర్ సార్ గ్యాంగ్ చూసారు కదా మీరు, గ్యాంగ్ వచ్చి జమైన్ అయ్యాయి అక్కడ. మాట్లాడతారు పిల్లలతో. కాదు అంటే ఆయన వచ్చి కొట్టిస్తా అని క్లాస్ లో అనొచ్చు, మేము మాత్రం వచ్చి అడిగితే తప్పు. మీకు తప్పు ఎవడంటలే లోపల లోపల వచ్చేటప్పటికి అదే సార్, ఇప్పుడు వాళ్ళు సారీ చెప్పడానికి రెడీలో ఉన్నారు. కాంప్రమైజ్ అయింది. ఈ రోజు వచ్చి క్లాస్ లో టిల్లుడాన్ వచ్చిండు, ఆయన వాళ్ళతో కొట్టిస్తాం మిమ్మల్ని అంటే మజాక్ అవుతుందా?
ముందస్తు సంక్రాంతి వేడుకల్లో భాగంగా కృష్ణవేణి కాన్సెప్ట్ పాఠశాలలో విద్యార్థినులు పాఠశాల మైదానంలో ముగ్గులను వేశారు. తాండూరు పట్టణంలోని కేవీసీఎస్ పాఠశాలలో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న బాలికలు రంగోలీ పోటీలలో పాల్గొన్నారు. కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల మైదానంలో రంగురంగుల ముగ్గులను, ముఖ్యంగా గాలిపటాలు, ప్రకృతి దృశ్యాలు, సంక్రాంతికి సంబంధించిన ముగ్గులు, పక్షులతో కూడిన ముగ్గులను వేయడంతో పండగ వాతావరణం నెలకొంది. పాఠశాల బాలికలు వేసిన ముగ్గులను చూసి ఉపాధ్యాయులు కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్ తమ బాలికలు వేసిన ముగ్గులను చూసి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
everyone, respected teachers and my dear friends. Today I am here to speak about my views and opinions on Krishnaveni Concept School Rangoli competition. I sincerely thank my school, which is Krishnaveni Concept School, for organizing this Rangoli competition. For me, Rangoli is not just drawing with colors. It is a way of expressing our emotions, creativity, thoughts and feelings. And I personally feel that by providing us this wonderful opportunity, our school has helped us on working on finding our hidden talents. Thank you. Good afternoon, respected teachers and my dear friends. Today my heart is as colorful as a rangoli. Here our school KVCS is the best place where our ideas get colors and dreams get shapes. Every competition here teaches us to believe in ourselves and it brings out the artist within us. We not only with the guidance of our teachers and with the guidance of our school, we not only learn the lessons from textbooks but also lessons from our lives. I am proud to be a KVCS student where learning is not only reading from books but also learning lessons from our life. Thank you. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.